ఏ కిరాణా షాపుకి వెళ్ళా, ఏ షాపులో వచ్చేసినా 24 గంటలు బెల్ట్ షాపులు పెట్టే మద్యం ఏరలై పారుతూ ఉంది. దాన్ని అడగట్లేదా? మీకు ఎంపీ టికెట్ ఇచ్చింది ఎందుకు? గతంలో మీరు అన్నారు కదా, ఇక్కడ డ్రగ్స్ ఎక్కువ ఉంది, ఆ డ్రగ్స్ కలిసి మేము అరికడతాం, డ్రగ్స్ లేకుండా నిర్మూలిస్తాం, డ్రగ్స్ ఇచ్చేయమని అన్నారు కదా. సరే, ఇదే పవన్ కళ్యాణ్ గారు మీకు సపోర్ట్ చేశారు కదా. మరి ఆ పవన్ కళ్యాణ్ గారు మేము అడుగుతాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ని గెలిపిస్తే డ్రగ్స్ కంట్రోల్లో ఉంటుంది, డ్రగ్స్ లేకుండా చేస్తాము, డ్రగ్స్ నిర్మూలన ప్రాంతంగా చేస్తామన్నారు కదా, నిర్మూలించలేదు, కట్టడి చేయలేదు. డ్రగ్స్ వద్దు బ్రో, నారా లోకేష్ బ్రో, డ్రగ్స్ వద్దు, మేము చెప్తా ఉన్నాం, డ్రగ్స్ వద్దు, సమాజాన్ని కాపాడండి అని. ఎందుకంటే అటువంటి వ్యక్తుల్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారండి? అటు బిఆర్ నాయుడు, ఇటు పుట్ట మహేష్ కుమార్ యాదవ్, అటు చూస్తేమో అరవ శ్రీధర్, ఆయనకేమో ప్రభుత్వం ఇప్పిస్తే ఇప్పుకొని తిరిగాడు, ఒక అమ్మాయిని మోసం చేశాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగిని వాడుకున్నాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పి కళ్ళబల్ల మాటలు చెప్పి ఈ రోజున అమ్మాయి మీద కేసు పెట్టి అమ్మాయిని జైలు పంపి, వాడేమో న్యూడ్ వీడియోలు ఒక 100-150 పైన ఉన్నాయండి, రోజుకు ఒక దరిద్రం వీడియో బయటకు వస్తామని. ఆ వ్యక్తి పైన చర్యలు లేవు. ఇది చూస్తే మీ ఇంత నారా లోకేష్ గారు మనం మాట్లాడాం, నారా లోకేష్ గారు వీడియోలు వచ్చినాయి బయటికి, నారా లోకేష్ గారు ఫోటోలు వచ్చినాయి బయటికి. ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే విధంగా ఉందంటారు. ఏ ప్రభుత్వం ఉన్నా లక్ష్మణరావు గారు ఏ ప్రభుత్వం ఉన్నా ఇదే ఏముంది గర్వకారణం, ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాగే ఉందంటారు. గతంలో వైసీపీ అనంతబాబు కావచ్చు, లేదంటే ఇంకొక ఆయన ఉన్నాడుగా గోరెంట్ల మాధవ్ కావచ్చు, ఇందాడ ప్లే అయిని, లేదంటే ఇప్పుడు పుట్ట మహేష్ కావచ్చు, అరవ శ్రీధర్ కావచ్చు, ఏ ప్రభుత్వం ఉంటే ఏముంది గర్వకారణం, ప్రజలకు ఏం మేలు చేయలేదు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనంతబాబుని వెంటేసుకుని తిరగకుంటుంటే బాగుండేదేమో, నిన్న మాట్లాడిన దానికి ఒక అర్థం ఉండేది. ఇప్పుడు లక్ష్మణనాథ్ గారు ఇప్పుడు నేను అన్నదేనంటే బాలకృష్ణ గారి వాక్యాల్ని సమర్థించారండి. ఎవరు? మన ప్యానలిస్ట్ అయినటువంటి వేణుగోపాల్ చెప్పలేదే, వేణు గారు ఖండించారు. ఎలాగే సమర్థిస్తారని నాకు అర్థం కాదు. లేదు ఖండించారన్నారు, ఖండించారు, సమర్థించారు. తీసుకోలేడు, ఆయన అభిమానుల కోసం మాట్లాడినాడు, అది కరెక్ట్ కాదని ఆ రోజు ఎవరి కోసమైనా సరే సార్, ఎవరి కోసమైనా సరే బాలకృష్ణ లాంటి ఒక ప్రజాదరణ అభిమానులు ఉంటారు. ఇది ప్రతినిధి చేయాలని ఎవరు మాట్లాడు, అలాంటి మాటలు ఎవరు ఖండిస్తారే కానీ దాన్ని సమర్థించరు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సమర్థించేమో, వైఎస్ఆర్సీపీ నాయకులు సమర్థించే. వేణుగారు ఆయన మాట్లాడు. వేణుగారు ఒక్క నిమిషం. నేను అన్నదేనంటే ఇదే బాలకృష్ణ గారు అటువంటి తప్పుడు మాటలు మాట్లాడారు. అది ఆ రోజున అదే అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పెద్దడు కదయ్యా లాగి చంపకెళ్ళి ఆవిడ కొడితే మీ బామ్మతో ఏదో లైన్లోకి వచ్చేవాడని. మేము అన్నదేనంటే బాలకృష్ణ అవనివ్వండి, నారా లోకేష్ అవనండి, అరవ శ్రీధర్ అవనండి, పుట్ట మహేష్ కుమార్ అవనివ్వండి, అటు బిఆర్ నాయుడు అవనివ్వండి, ఎవరైనా సరే ఇటువంటి వాళ్ళు ఎందుకు టీడీపీ వినండి సార్, తల్లికి చెల్లికి న్యాయం చేయలేదన్న ఎందుకు మీరు సార్? అదే అలా పర్సనల్ ఫ్యామిలీ మ్యాటర్ సార్. అది వినండి. మనం మానాలంటే ఈ రోజున పట్టుకుని భార్యలకి న్యాయం చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నారని అనవలసి వస్తుంది. అది ఆయన పర్సనల్. అది 3 కాదు 100 పెళ్లిళ్ళు చేసుకుంటారు. అన్నంతా అరే ఫస్ట్ భార్యకి న్యాయం చేయలేకపోయాడే, రెండో భార్యకి న్యాయం చేయలేకపోయాడే, ఇప్పుడు 3వ భార్య కూడా న్యాయం చేయలేక 4 ఎవరో ఉన్నారంటే దాని పుకార్లు ఎవరో వ్యక్తిగత వినండి. తల్లికి చెల్లి కన్నా విషయం పరిస్థితి అవుతుంది. ఇంకోసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో తల్లి చెల్లి అన్న పదం ఎవరు వాడినా సరే వాళ్ళకి రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఒకరు టీడీపీలో మాట్లాడితే సేమ్ నారీ బ్రాహ్మణి గాని లేదంటే ఉండేటప్పుడు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చెల్లికి న్యాయం చేయమని అడుగుతాము. లేదా మీలా సొంత చెల్లికి వాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని కూడా సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అది కరెక్టా? ఏమని రవీంద్ర రెడ్డి మాట్లాడినాడు షర్మిలమ్మని, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడిపోతుంది? ఏమైనా యాక్షన్ తీసుకున్నారు అతని పైన?
సమర్థించాడు కానీ వర్ల రవీంద్ర రెడ్డి గారు, వర్ల రవీంద్ర రెడ్డి షరతులు అన్పార్మెంట్ వాడు వాడాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు దాన్ని, ఏమన్నా దాన్ని వ్యతిరేకించాడా సమర్థించాడా? ఎలా సమర్థిస్తాడు? మీరు ఒక అంటే ఆయన సొంత చెల్లి కాబట్టి ఆయన ఎవరో మాట్లాడినా కూడా ఆయన గమ్మున ఉంటే మీరు చూస్తూ ఉండాలి. ఆ మహిళ కాదా? వినవయ్యా వేణు గారు, వినవయ్యా నేను అనేది చెప్పేదే కాదు, నువ్వు శర్మిలమ్మ గురించి విజయమ్మ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదన్నప్పుడు ఆమెను కూడా విమర్శిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వినండి, వర్ర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు. శర్మిల గారి మీద ఎటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టలేదు. వినండి, షర్మిలమ్మని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. లక్ష వీడియో చూపిస్తాను నేను. వినండి, చెప్తాను కదా, వర్ర రవీంద్ర రెడ్డి గారు సేమ్ అటువంటి ఫేస్బుక్ లో ఆ ఐడెంటిటీ పెట్టి పోషన్ అనే వ్యక్తి చేశాడు. వైజాగ్ సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి అమెరికా నుంచి ఒక వ్యక్తి అమ్మ శర్మిలమ్మ చంద్రబాబు నాయుడు బాగుందా అని అన్పార్మెంట్ వాడలేదా? ఆ వీడియోలంతా వీళ్ళు కనపడదా? దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా దాన్ని యాక్షన్ తీసుకున్నాడా? వినండి, ఎవరున్నాడు మా పార్టీ ఈ రోజున ఆడ ఎవడాడు కిరాక్ ఆర్పి గాడు, చీమపందిలో ఊరిపోయినటువంటి శివరాజు గాడు, వీళ్ళందరూ ఎవరండి? మీరు పెంచి పోషిస్తున్నారా? ఆ ఎదవల్ని ఆ సన్నాసులు ఆ కిరాక్ ఆర్పి గారిని ఈ సీమాంధ్ర అడవడ సీమరాజు అంటే చీమ పందిలాగా బలిసినటువంటి ఆ ఇద్దరు ఎదవల్ని మీరు రోజా గారిని కానీ లేదంటే మీకు తెలవట్లేదండి వేణుగోపాల్ గారు. మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, వేణుగోపాల్ గారు మీరు రాజకీయం ఎప్పుడు నేర్చుకుంటారో మీకు తెలవట్లేదు. ఎప్పుడన్నా ఉన్నా కూడా ఎవరితోన్నా తిట్టించాలన్నా, బండ బూతులు తిట్టించాలన్నా మీ పార్టీలో చేర్చుకోకుండా తిట్టించండి, మంచిగా తప్పించుకోవచ్చు. శ్రీరెడ్డి గారు వాళ్ళ పార్టీ కాదు, బోరుగడ్డ అనిలు వాళ్ళ పార్టీ కాదు, మీరు అలా తిట్టించుకోవాలి. వాళ్ళ పార్టీ కాదండి, వాళ్ళు ఎవరు వాళ్ళ పార్టీ కాదు, ఆర్పీ మీ పార్టీయేగా. మీరు రాజకీయం నేర్చుకోకపోతే ఎట్ట? రైట్, మీరు ఆగండి, ఆయన మాట్లాడండి, లక్ష్మణ్ రావు గారిని మాట్లాడండి, మళ్ళీ టీడీపీ విజయశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ కంటిన్యూ. నేను అదేదాన్ని లక్ష్మీనాథ్ గారు ఎవరో ఇప్పుడు మనం చూసాం సార్. నాకు ఎంత బాధ అనిపించిందంటే, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం అయ్యే స్థాయిలో ఒకన్న దశలో సీఎం అవుతారు, అయిన సీఎం అని వచ్చింది, వార్తలు వచ్చినాయి. బొత్స సత్యనారాయణ లాంటి ఒక లెజెండరీ పర్సన్ని, ఆయన యొక్క ఆస్తిని యాసని కూడా, ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ను కూడా ఎంత దారుణం అండి, అంత అసభ్యకరంగా విక్లిశాస్త్రంతో అలాగే మాట్లాడుతుంటే ఎవరు చేస్తున్నారు? ఒక సీనియర్ నేతను అలా మాట్లాడటం 100% తప్పది. చంద్రబాబు నాయుడు గారైనా కనీసం ఖండించారా? బాబు కిరాక్ ఆర్పి అలాగ పెద్ద ఆయన గురించి సారీ చెప్పాడు కదండి ఆయన. తర్వాత మీరు చూడలేదు ఆ వీడియో, చేయడం తప్పది, సారీ చెప్పాడు. తర్వాత చూసాను సార్, సారీ చెప్పినంత మాత్రాన మేము ఆయనకు వార్నింగ్ ఇచ్చాం కాబట్టి సారీ చెప్పారు కాదండి. చంద్రబాబు గారు అది తప్పని చెప్పబట్టి ఆయన ఖండించబట్టి చెప్పారు. మేము అనేది ఏంటంటే తప్పు సార్. ఒక హావభావాలు, ఒక భాష, ఒక ప్రాంతీయతని, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క యాస ఉంటది, భాష ఉంటది. మా ఉత్తరాంధ్ర యాస వేరు, మా భాష వేరు సార్. అంటే ఒకటి లక్ష్మణ్ రావు గారు ఒకటి చెప్పండి, ఒక్క మాట మీకు ఒక క్వశ్చన్. ఇప్పుడు ఏ సామాన్య వ్యక్తి మాట్లాడినా తప్పేనా అది ప్రభుత్వం ఖండించాలా? ఓన్లీ పార్టీతో సంబంధం ఉంటేనే ఖండించాలా? సార్ ఇక్కడ సామాన్య వ్యక్తి అంటే అదే కిరాక్ ఆర్పి అపాయింట్మెంట్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని కలగలడు, నారా లోకేష్ కలగలడు, పవన్ కళ్యాణ్ ఆయన కాదు సార్, ఆయన కాదు. గతంలో మీ పార్టీ కానీ కాదు, గతంలో ఒక్క మాట సార్, ఒక్క మాట, గతంలో మీ పార్టీ కానీ, ఒక్క నిమిషం, గతంలో మీ పార్టీ కాదు వాళ్ళు. శ్రీరెడ్డి గారు మీరు చెప్తుంటారు కదా మీ పార్టీ కాదు, బోరుగడ్డ అనిలు మీ పార్టీ కాదు, దారుణంగా తిట్టినప్పుడు ఎందుకు వాళ్ళని శిక్షించలేకపోయారు? వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. అప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ కాలేదు? యాక్షన్ ఎందుకు తీసుకున్నారు? వినండి, ఆ రోజున మీరు కేసులు పెట్టుకుంటే ఆ కేసులన్నీ ఈ రోజున వచ్చినాయి కదా. బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేశారు కదా, శ్రీరెడ్డి గారిని వినండి చెప్పండి. శ్రీరెడ్డి గారిని విచారణకు పిలిపించారు కదా, బోరుగడ్డ అనిల్ అరెస్ట్ చేశారు కదా మీరు అధికారంలో పెట్టినప్పుడు. ఆ కేసులు మీరు పెట్టిన కేసులే కదా. నేను అనేది అంటే
నేను అనేది ఏంటంటే సార్, ఈ రోజున ఈ వ్యవహారం అంటే ఈ రోజు మనం చూస్తే ఎలా ఉంటుందంటే, నిన్న కాక నిన్న ఎవడైతే మన